నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం ఏపీ ప్రాజెక్టులు మిర్చి రైతుల సమస్యలపై చర్చ మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని జగన్ డిమాండ్ అనవసర రాద్ధాంతమన్న అచ్చెన్న రైతులకు నష్టం లేకుండా చూస్తామని హామీ ఉన్నత విద్యలో ఏపీ సరికొత్త అధ్యాయం ప్రారంభించిందన్న చంద్రబాబు బీసీల నియామకంలో ప్రతిభకు పట్టం కట్టామని సీఎం స్పష్టీకరణ ఏడాదిలోనే కాంగ్రెస్ గ్రాఫ్ క్షీణించిందన్న కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో శ్రేణులకు దిశానిర్దేశం సంవత్సరం పాటు రజతోత్సవాల నిర్వహణకు నిర్ణయం అజ్ఞాతంలో ఉన్న వారికి అభివృద్ధి ఎలా కనబడుతుందన్న మంత్రులు కేసీఆర్ సమావేశాలతో బీఆర్ఎస్ కు ఒరిగేదేమీ ఉండదని కాంగ్రెస్ విమర్శ కృష్ణా జలాన్ని ఏపీ అక్రమంగా తరలిస్తోందని కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు శ్రీశైలం సాగర్ వద్ద 35 టెలిమెట్రీ మిషన్ల ఏర్పాటుకు విజ్ఞప్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బీజేపీ శాసనసభాపక్ష భేటీలో నిర్ణయం రేపే ప్రమాణ స్వీకారం రామ్లీలా మైదాన్లో ఏర్పాట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు భారత్ తొలి మ్యాచ్ దుబాయ్లో బంగ్లాదేశ్తో అమీతుమి రోహిత్ కోహ్లీ బ్యాటింగ్పై అభిమానుల్లో ఉత్కంఠ హస్తిన పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాత్రికి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది హోంమంత్రి అమిత్ షా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు ప్రాజెక్టులు సాయంపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నారు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల్ని 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కోరనున్నారు మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం మాట్లాడనున్నారు రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు ఈ మేరకు లేఖ రాసిన చంద్రబాబు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సాగు వ్యయానికి విక్రయ ధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ పీడీపీ కింద చెల్లింపులు చేయాలని విన్నవించారు 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రం భరించాలని సీఎం కోరారు మిర్చి ధర ఉత్పత్తి విషయంలో రైతుల్ని ప్రత్యేక కేసుగా గుర్తించాలన్నారు ఢిల్లీలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కమిటీకి ప్రతిపాదనలు పంపినట్లు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు గత 10 ఏళ్లుగా జరిగిన మిర్చి ఉత్పత్తి ధరల వివరాల్ని లేఖకు జత చేసి పంపించారు ఆంధ్రప్రదేశ్లో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన జగన్ మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు జగన్ పర్యటన సందర్భంగా మిర్చి యార్డు వద్ద రోడ్డుపై ఇష్టారాజ్యంగా వైసీపీ నేతల వాహనాలు పార్కింగ్ చేయడం తీవ్ర ఇబ్బందులకు దారితీసింది వైసీపీ వాహనాల కారణంగా మిర్చి లోడు లారీలు వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు ఏపీలో ఏ పంట వేసినా కూడా రైతులకు మద్దతు ధర దక్కడం లేదని జగన్ ఆరోపించారు ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి గుంటూరు మిర్చి యార్డు వద్ద జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు గెలుపు ఓటములు ఎవరికైనా సహజమన్న ఆయన ఇప్పుడు జగన్ మానసిక ఆరోగ్యం దెబ్బతిందని భావిస్తున్నట్లు చెప్పారు
రైతులు కూలీల ఇబ్బందుల్ని ప్రభుత్వం ఎప్పుడో గుర్తించిందని తెలిపారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు 4 సార్లు లేఖలు రాశారని అచ్చెన్న చెప్పారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని ఎప్పటికప్పుడు పరిస్థితిని ఢిల్లీకి వివరిస్తున్నారని తెలిపారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని వివరించారు. జగన్కు పనేమీ లేదు కాబట్టే మిర్చి యార్డుకు వెళ్లి రాద్ధాంతం చేశారని అచ్చెన్న ధ్వజమెత్తారు. 9/1/2020 సంవత్సరం ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఢిల్లీ. కేవలం మిర్చి ధరల మీదే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నేరస్తుల్ని దౌర్జన్యం చేసిన వాళ్లని జైలుకు వెళ్లి పరామర్శించే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్లేందుకు ఎందుకు మొహం చెల్లడం లేదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా జగన్పై షర్మిల విమర్శలు గుప్పించారు. వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదని మండిపడ్డారు. ప్రెస్ మీట్లు పెట్టి తీరికగా పురాణమంతా చెప్పే జగన్కు అసెంబ్లీలో పాలక పక్షాలను నిలదీసే ధైర్యం లేదన్నారు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు వెళ్లకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలని, అంత దమ్ము లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్న షర్మిల అన్ని పథకాల్ని ఈ ఏడాది నుంచి అమలు చేయాలని సూచించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ కాదని ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అంతా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని ఆయన స్పష్టం చేశారు. 100% మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రజతోత్సవాల్ని ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వం నమోదు చేయాలని ఆదేశించిన కేసీఆర్ ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిద్దామన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 చోట్ల ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, మళ్లీ లేచే పరిస్థితి లేదని కేసీఆర్ చెప్పినట్టు భేటీ తర్వాత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివరించారు. మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం. వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది. ఈ మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది. పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది. బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది. ప్రజా పోరాటాలు కూడా, ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి. స్థానిక ఎన్నికలు, సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా. అందుకే దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్. సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది ఈరోజు సమావేశం యొక్క సారాంశం. బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికే కేసీఆర్ సమావేశాలు పెడుతున్నారని, కానీ వాటితో ఒరిగేదేమీ లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంటున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల నష్టం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా, ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు వచ్చి కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. నాగార్జున సాగర్, శ్రీశైలం నీటిని రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ ఉదయపూర్లో నిర్వహించిన రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉన్న ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. భవిష్యత్తులో వివాదాల్ని నివారించడానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల వద్ద 35 టెలిమెట్రీ మిషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రక్షాళన, గోదావరి మూసీ అనుసంధానానికి సాయం చేయాలని విన్నవించారు. తెలంగాణ నీటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న ఉత్తమ్ కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా ఇచ్చేలా చూస్తామని సీఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని సీఆర్ పాటిల్ చెప్పినట్లు వివరించారు. ఏపీలో ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు నిమ్మల చెప్పారు. పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్నందుకు పాటిల్కు ధన్యవాదాలు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన డిజైన్స్ సీడబ్ల్యూసీ నుంచి త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. గ్యాప్ 1లో ఇప్పటికే డీవాల్ నిర్మాణం పూర్తయిందని, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి పెండింగ్లో ఉన్న అనుమతులు వెంటనే మంజూరు చేయాలని నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి చేశారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా మహిళకే అవకాశం ఇచ్చింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ సమక్షంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తాను తమ నేతగా ఎన్నుకుంది. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పరవేష్ వర్మ పేరు కూడా రేసులో వినిపించినా చివరకు రేఖా గుప్తా వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీ 4వ మహిళా సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామ్లీలా మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సరికొత్త అధ్యాయం మొదలైందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల్ని మెరిట్ ఆధారంగా నియమించామని తెలిపారు. భావి పౌరుల్ని తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబియింగ్ కారణంగా వీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని ఎక్స్లో విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరిట్ ఆధారిత వ్యవస్థ అర్హులైన వ్యక్తుల్ని నియమించేలా చేస్తుందన్నారు. తొలిసారి ఎస్టీ మహిళ అయిన ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ ఉపకులపతిగా నియమితులైనట్లు చంద్రబాబు తెలిపారు. ఇది విద్యా, సామాజిక న్యాయానికి గర్వకారణమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. కొత్త వైస్ ఛాన్సలర్లందరినీ అభినందించారు. విద్యా, విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీకాలం విజయవంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కలిసికట్టుగా భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల ముగింపు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో భక్తిభావం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవాలయాల వ్యవస్థపై ఉందన్నారు. పిల్లల్ని సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి మన దేశ గొప్పతనం, మహనీయుల చరిత్రను తెలియజేసే పుస్తకాల్ని అందించాలని సూచించారు. కృష్ణుడు, శ్రీరాముడు, శివుడు గురించి పిల్లలకు చెప్పాలని కోరారు. తన కుమారుడు దేవాంశ్కి ఇప్పటివరకు ఫోన్ కొనివ్వలేదని, విజ్ఞానం పెంచే పుస్తకాల్ని ఇస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందూ దేవాలయాల్ని సంరక్షిస్తున్నామని తెలిపారు. తిరుపతిలో జరిగిన దురదృష్టకర ఘటన పునరావృతం కాకుండా డ్రోన్లు, సాంకేతికతను ఉపయోగించి రద్దీని నియంత్రిస్తామని లోకేష్ వివరించారు. Enhancing temple accessibility through WhatsApp integration has been one of the cornerstone of the NDA government here in Andhra Pradesh. We have started with 7 temples, and in the next 3 months we are really excited to bring even TTD onto this platform to ensure that there are no long queues for darshan. Ticket booking and temple services should be hassle free. We believe that technology will not only enhance devotee safety but also help temple administration in managing large scale events more effectively. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుపై వేసిన కమిటీ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుపై ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఊహాజనితమని కోర్టు తెలిపింది. కమిటీ నిర్ణయం వెల్లడించే వరకు వేచి చూడాలన్న కోర్టు తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో వేగం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన మంత్రుల కమిటీ ఎల్ఆర్ఎస్ అమల్లో వేగం పెంచే ప్రక్రియలో భాగంగా 25% రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది.
గత 4 ఏళ్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారికి కూడా ఎల్ఆర్ఎస్ పథకం వర్తింపు చేయాలని నిర్ణయించింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి లేఅవుట్లలో అమ్మకుండా మిగిలిన ప్లాట్లకు కూడా పథకం వర్తింపు చేయాలని తీర్మానించింది. ఒక లేఅవుట్లో 10% ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వచ్చి మిగిలిన 90% ప్లాట్లు రాకుంటే వాటికి కూడా పథకాన్ని వర్తింపు చేయాలని నిర్ణయించింది. ఆయా ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం మార్చి 31 లోపు నిర్దేశిత మొత్తాన్ని చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. 4 ఏళ్ల నుంచి ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రుల కమిటీ సూచించింది. తెలంగాణ సీసీఐ సెంటర్లలో రైతుల ఆధార ప్రామాణికత సమస్య వల్ల నిలిచిపోయిన పత్తి పంట కొనుగోళ్లు వెంటనే పునరుద్ధరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా మిర్చికి సరైన ధరలు దక్కక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో ఆందోళనలు మిన్నంటుతున్న వేళ మిర్చి రైతుల శ్రేయస్సు దృష్ట్యా నాఫెడ్ సంస్థ ద్వారా మార్కెట్ ధరకి ఎండుమిర్చి కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కూడా తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. తన దృష్టికి వచ్చిన పసుపు రైతుల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే పసుపు కొనుగోలు మొదలుపెట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై తదుపరి విచారణ చేపట్టే వరకు హైకోర్టు స్టే విధించింది. తన ఫోన్ ట్యాప్ చేశారని స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్ రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ను అరెస్టు చేశారు. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హరీష్ రావు, రాధాకిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా హరీష్, రాధాకిషన్లను అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జరిగిన విచారణలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని, కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు కేసు దర్యాప్తుపై స్టే విధించింది. కోత్వాల్గూడలో ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణంపై దాఖలైన పిల్పై కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మెరైన్ పార్క్ నిర్మాణానికి ముందు సముద్ర జీవులు, అరుదైన పక్షుల సహజ అలవాట్లపై అధ్యయనం చేయాలని పిటిషనర్లు కోరారు. కృత్రిమ నీటిలో పార్కు, అరుదైన చేపలు జీవించలేవన్న పిటిషనర్లు ఇప్పటికే సముద్రంలోని కలుషిత నీటి వల్ల ఎన్నో రకాల జంతువులు అంతరించిపోతున్నాయని చెప్పారు. ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. ప్రతివాదులుగా ఉన్న హెచ్ఎండిఏ పిల్పై కౌంటర్ దాఖలు చేసింది. తెలంగాణ సర్కారు సమయం కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా ఖర్చు పెట్టాలని నిర్ణయించిన 183 కోట్ల రూపాయలను నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్దే చాలా డబ్బు ఉందని, అలాంటి దేశంలో ఓట్ల శాతం పెంచేందుకు తామెందుకు డబ్బివ్వాలని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు $21 మిలియన్ భారత్కు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. మరి అమెరికాలో ఓటర్ల పరిస్థితి ఏంటని ట్రంప్ అడిగారు. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిస్తున్న అమెరికా వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడంపై దుమారం రేగుతున్న వేళ వైట్ హౌస్ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసినట్టు ఉన్న 41 సెకండ్ల వీడియోను అమెరికా అధ్యక్ష కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అక్రమ వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేసి వారిని విమానంలోకి తరలించినట్టు ఉన్న ఈ వీడియోను అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారికి హెచ్చరికగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెరికా నుంచి 3 బృందాలు భారత్కు చేరుకోగా వారంతా తమను సంకెళ్లతో బంధించినట్లు వాపోయారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేయగా అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపడాన్ని విదేశాంగ మంత్రి జయశంకర్ పార్లమెంటులో సమర్థించారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులు ఈ నెల 24న విడుదల కానున్నాయి. 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బీహార్ భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పీసీఐ ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. అలాగే ఈకేవైసీ చేసి ఉండాలి. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో నక్సలైట్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 మహిళా నక్సల్ సహా 4 ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, .303 రైఫిల్, నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో యాంటీ నక్సల్ హ్యాక్ దళాలు, పోలీసులు పాల్గొన్నట్టు చెప్పారు. సుబ్జర్ ఫారెస్ట్ రేంజ్లోని రోండా క్యాంప్ సమీపంలో కూంబింగ్ చేస్తూ ఉండగా మావోయిస్టులు ఎదురుపడ్డారని, ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగినట్లు వివరించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో దిగ్గజ ఐటీ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపారు. ఫలితంగా గత సెషన్లో 29 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 28 పాయింట్లు తగ్గింది. ఉదయం 75,787 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 76,338 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాక అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 75,581 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరి గంటలో మరోసారి కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకున్న సూచీ 75,939 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 12 పాయింట్లు తగ్గి 22,933 పాయింట్ల వద్ద ముగిసింది.